మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 3000 వస్తుంది. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది మీకు? నాకు అప్పుడు పింఛన్ లేదు అసలు. మరి పింఛన్ కోసం మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారు. ఎవరు తెచ్చిస్తున్నారు? వారంటీర్లు. వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? బాగానే చేస్తారు. మరి బియ్యం అవన్నీ ఎవరు తెచ్చిస్తున్నారు? వాళ్ళు కూడా బజార్లోకి వస్తే మేము పోయి తెచ్చుకుంటున్నాం. ఏమేమి ఇస్తారు? ఏమి ఇయ్యరు. చక్కెర బియ్యం. చక్కెర బియ్యం. చక్కెరకి డబ్బులు తీసుకుంటారు, బియ్యం వరకు ఇస్తారు. మరి ఎలా ఉంది ప్రభుత్వం జగన్ గారిది? బాగానే ఉంది. ఈసారి సీఎం ఎవరు కావాలి మళ్ళీ? జగనే కదా మాకు. మీకు పింఛన్ వస్తుందమ్మా? వస్తుంది. ఎంత వస్తుంది? 3000. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? అప్పుడు మాకు తెలియదు, తక్కువ ఇచ్చారు. మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళే తెచ్చిస్తారు. ఎవరు? వారంటీ. వాలంటీర్ పని బాగా చేస్తున్నారా? సచివాలయంలో ఏమైనా పని కావాలంటే చేస్తున్నారా? మీ నియోజకవర్గంలో రోడ్లు అన్ని బాగున్నాయా? బాగానే ఉన్నాయి. మరి మీ ఎమ్మెల్యే ఈసారి ఎవరు కావాలనుకున్నారు? సరే, ఇప్పుడు ఇచ్చినోడు మంచిగా చేస్తున్నాడు. జగనే కావాలనుకుంటున్నాడు. మా జగన్ ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. అన్ని వస్తున్నాయి. సక్రమంగా వాలంటీర్లను పెట్టాడు. అన్ని ఇంటికే తెచ్చిస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. మీకేమొస్తున్నాయి? మా అత్తయ్య గారికి పెన్షన్ వచ్చింది. మా ఆయనకి ఆటో డబ్బులు పడతాయి. నేను వాలంటీర్ని. మీ పిల్లలకి? మా పిల్లలకి విద్యా దీవెన పడుద్ది, అమ్మ ఒడి పడుద్ది. మరి వాలంటీర్లు పని బాగా చేయట్లేదని అంటున్నారు కదా? చేస్తున్నారు సార్. చేయకపోతే ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి వాళ్ళందరికి? అదే మరి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా వాలంటీర్స్ సమస్య. సరే, చెప్పేదానికి ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదేమో. చేసే అన్ని బాగానే కరెక్ట్ గానే చేస్తున్నాం. అన్ని ఇళ్ళకి పోయి తెచ్చిస్తున్నాం. వాళ్ళు ఇళ్ళని మేము ఎవరిని చూడటం లేదు. అందరూ ఎవరికైనా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెచ్చిస్తున్నాం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు రావాలనుకుంటారు? ఎవరిని పెడితే వాళ్ళు. మాకు జగన్ పార్టీ ముఖ్యం. సీఎం జగనే కావాలి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్. ఎందుకన్నా వైఎస్ఆర్? వైఎస్ఆర్ అంటే మనకి కొన్ని చేశాడనా. ఏం చేశాడు? అమ్మ ఒడని, ఈ 40 సంవత్సరాల డబ్బులని, వాలంటీర్లని, సచివాలయాన్ని అన్ని బాగున్నాయన్న. మీకేమైనా వస్తున్నాయా? మాకు పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? నాకు ఇప్పుడు పెంచుదామన్నాడు. కొత్తగా పెట్టుకున్నా పెన్షన్, నాకు ఇంకా రాలేదు, పెట్టుకున్నా. టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? ఈ ప్రభుత్వం బాగుందనా? బాగుందా? ఈసారి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం రావాలనుకుంటారా? ఈ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాను. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది అంటే అన్ని ఇచ్చాయి, అన్ని వస్తల్లా. అదే ఏమి ఇస్తున్నారు? పింఛన్లు ఇస్తుంటే 45 ఏళ్ళ వాళ్ళకి ఇస్తుంటే, రేషన్ వస్తుండే, అన్ని వస్తుల్లా. మరి ఏం చేయట్లేదని టీడీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. మరి మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటారు? మేమా జగనే కావాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే అవన్నీ మాకు తెలియదు. సీఎం అంటే జగనే కదా. జగన్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. 18 ఏళ్ళు డబ్బులు వేస్తున్నాడు. అంత మంచిగానే జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళు లేరు. ఈ పింఛన్ ఎంత వస్తుంది? పెన్షన్ 3000 మా ఆయనకు వస్తుంది. మీ ఆయనకు వస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వస్తుందమ్మా? టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు ఎంత లేదు. లేదు. పింఛన్ కోసం మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? ఆఫీస్కి వెళ్ళటం ఇంటికి వస్తుంది. ఎవరు తెచ్చిస్తున్నారు? వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? సచివాలయంలో మీకు ఏమైనా పనులు కావాలంటే జరుగుతున్నాయా? జరుగుతుంది. మరి ఈసారి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నారు. Please subscribe .news.